విశ్వదర్శనం రచన నండూరి రామమోహన్ రావు. భారతీయ చింతన 14వ అధ్యాయం ఈశావాస్యం. సమగ్ర సుందరమైన ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. అది సకల ఉపనిషత్ సారం, సమస్త వేదాంత సుధాపూరం, అద్భుత కవితాత్మకం, అంతకంటే ఎక్కువగా మానవ జీవన మార్గదర్శకం. షేక్స్పియర్ 36 నాటకాలు, ఇంకా కొన్ని పెద్ద కావ్యాలు, లఘుకావ్యాలు రాశాడు. వాటి ప్రతులన్నీ దురదృష్టవశాత్తు తగలబడిపోతున్నాయనుకోండి, వాటి నుంచి ఒకే ఒక రచనను రక్షించడానికి అవకాశం కలిగిందనుకోండి, నీవు ఏ ఒక్క రచనను రక్షించడానికి ఎంచుకుంటావు అని ఒక షేక్స్పియర్ అభిమాని మరొక అభిమానిని ప్రశ్నించాడట. టెంపెస్ట్ నాటకాన్ని ఎంచుకుంటాను అని రెండవవాడు సమాధానం చెప్పాడు. అంటే షేక్స్పియర్ రచనాశక్తి పారమ్యానికి, జీవితానుభవ పారంగతత్వానికి ఏకైక ప్రతీక లాంటిది టెంపెస్ట్ నాటకం. అదొక్కటే చాలు షేక్స్పియర్ నాటక నిర్మాణ ప్రాగల్భ్యాన్ని రూపించడానికి అని పై ఉదంతం భావం. అలాగే అష్టోత్తర శత ఉపనిషత్తులలో ఏ ఒక్కదాన్ని ఖిలం కాకుండా రక్షించుకుంటావని ఏ ఉపనిషత్తు అభిమానిని అడిగినా తడుముకోకుండా ఠపీమని సమాధానం చెప్పడానికి వీలైన ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. దాని మహనీయత అటువంటిది. అది శుక్ల యజుర్వేదంలోనిది. సాధారణంగా ఉపనిషత్తులన్నీ ఏ బ్రాహ్మణానికో ఏ ఆరణ్యకానికో మధ్యనో చివరనో అనుబంధాలుగా చేర్చినట్టివి. కాగా ఈశావాస్యోపనిషత్తు ఒక్కటే సాక్షాత్తు శుక్లయజు సంహితలోనే భాగంగా, అంటే అంతిమాధ్యాయంగా చేర్చినట్టిది. ఇది కూడా దాని మహనీయతకు నిదర్శనం. ఈ ఉపనిషత్తులోని మొదటి మంత్రం ఈశావాస్యం అని ప్రారంభమవుతుంది. అందుచేత దీనికి ఈశావాస్యోపనిషత్ అని పేరు వచ్చింది. ఇంకా క్లుప్తంగా ఈశోపనిషత్ అని కూడా అంటారు. అన్ని ఉపనిషత్తులలోకి చిన్నది మాండూక్యోపనిషత్. దానిలో 12 మంత్రాలే కాగా దానికంటే 6 మంత్రాలు ఎక్కువ ఈశోపనిషత్. అంటే లఘు ఉపనిషత్తులలో ఇది ఒకటన్నమాట. అన్నిటిలోకి దీర్ఘోపనిషత్తు బృహదారణ్యకం. దాని తర్వాత పెద్దది ఛాందోగ్యం. ఉపనిషత్తులను వేదాంతం అంటారని ఇంతకు ముందు తెలుసుకున్నాము. అంటే సమస్త వేదసారం నింపిన గ్రంథాలని అర్థం. కానీ ఇంతకు ముందే చెప్పినట్టు నిజానికి వైదిక కర్మకాండను వ్యతిరేకించి ఒక నూతన మతాన్ని స్థాపించిన ఘనత ఉపనిషత్తులది. అది విషయాంతరం. వేదాంతం అనగానే మెట్ట వేదాంతం అనే మాట జ్ఞాపకం వస్తుంది. సత్తు చిత్తు లాంటి వ్యర్థ శుష్క వితర్కంతో కాలక్షేపం చేయడానికి తప్ప వేదాంతం దేనికి కొరగాదని, అది జీవితం నుంచి పలాయనాన్ని, ఎస్కేపిజంని బోధిస్తుందని కొందరు వాదిస్తారు. అది అపోహ. ఒకానొక దశలో ముఖ్యంగా శంకరాచార్యుని తర్వాత వేదాంతానికి శుష్క పలాయనవాదం, కాషాయ వస్త్రాలు ధరించి భిక్షాటన దేశాటన చేస్తూ నిర్వ్యాపారంగా ఇహాన్ని దేహాన్ని అలక్ష్యం చేస్తూ కాలం గడపడం అనే దురర్థం వచ్చిన మాట నిజమే. గంజాయి దమ్ము లాగుతూ జీవిత నిరాసనాన్ని బోధించడం అనే అపార్థం వచ్చిన మాట కూడా నిజమే. శంకరాచార్యుడు స్థాపించిన సన్యాసాశ్రమ ధర్మం వట్టి బైరాగితత్వానికి దారితీసిన మాట సైతం కాదనలేము. ఆయన దానికి ప్రత్యక్ష బాధ్యుడని కాదు. కానీ ఇటీవలి కాలంలో స్వామి వివేకానంద వేదాంతం పట్ల ఈ దురభిప్రాయాన్ని పోగొట్టడానికి తన జీవితమంతా వినియోగించాడు. వేదాంతం మానవుడు ఇహలోకంలో సకల సత్కర్మలను ఆచరిస్తూనే ఏ విధంగా జీవిత చరమగమ్యాన్ని చేరుకోవాలో బోధిస్తుందన్న వాదాన్ని తన అమోఘ తర్కబలంతో ఆయన స్థాపించాడు. ఆ వాదానికి ప్రథమంగానూ ప్రత్యక్షంగానూ దోహదం చేసే ఏకైక ఉపనిషత్తు ఏదైనా ఉంటే అది ఈశోపనిషత్తు. వేదాంతం అనగానే చాలామంది బాబోయ్ ఆ వైరాగ్యం మాకొద్దు, అది మనకెక్కడ సాధ్యమవుతుంది అని భయపడి ఓ నమస్కారం పెట్టి తప్పుకుంటారు. వేదాంత బోధలోని ప్రతి చిన్న వివరాన్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా ఆచరణలో పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. అంత మాత్రంతో మొత్తం వేదాంత భావనకు దూరంగా ఉండనక్కర్లేదు. ఏ కొంచెం వేదాంతార్థాన్ని మననం ద్వారా అవగాహన చేసుకోగలిగినా, అవగాహన అయినదాన్ని మనం చేసే ప్రతి ప్రాపంచిక కార్యానికి నేపథ్యంలో, అంటే బ్యాక్గ్రౌండ్లో జ్ఞాతాజ్ఞాతంగా స్పష్టాస్పష్టంగానైనా సరే నిలిపి ఉంచుకోగలిగిన సమకాలీన సంఘజీవితం ఇప్పటి అధఃపతనం నుంచి ఒక 1/2 సెంటీమీటర్ ఎత్తుకైనా లేచి నిలబడుతుంది. చిత్రం ఏమిటంటే సమకాలిక సంఘజీవితాన్ని ఏవగించుకోని వారు లేరు.
అనుదినం పత్రికలలో కనబడే ఘోరాలు, నేరాలు, అవినీతి, అత్యాచారాలు, హత్యాకాండ లాంటివి చూస్తూ ఉంటే మనం నివసించేది మానవలోకమా దానవలోకమా అనిపిస్తుంది. అయినా అలా ఆ ఘోరాలను తిట్టుకుంటూ మరు నిమిషంలో వాటిని మరిచిపోయి ఎవరి పనులలో వారు మునిగిపోతారు. కొన్ని సందర్భాలలో తాము ఆ ఘోరాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారకులవుతారు. అలాంటి సమయంలో ఎవరైనా వేదాంత బోధ లాంటిది చేస్తే అదంతా ఎవరికి కుదురుతుందండి, ఈ మెట్ట వేదాంతం నా దగ్గర చెప్పకండి, ఎవడి లాభం వాడు చూసుకుని బతకాల్సిందే అన్నట్టు మాట్లాడతారు. సమకాలిక జీవితాన్ని ప్రతివాడు తిట్టుకుంటాడు గాని ఈ జీవన తిమిరంలో ఒక చిన్న దివ్వెను వెలిగించడానికైనా ఎవరికీ శ్రద్ధ ఉండదు. ఇంతకీ చెప్పవచ్చిందేమిటంటే, ఉపనిషత్తులు బోధించేది మెట్ట వేదాంతాన్ని కాదు, పలాయనవాదాన్ని కాదు, కార్యవాదాన్ని. ముఖ్యంగా ఈశోపనిషత్తు జ్ఞాన, కర్మ, యోగాల సమన్వయాన్ని బోధిస్తుంది. జ్ఞానావలంబనం, కర్మాచరణం రెండూ మానవ జీవితానికి సమానంగా ఆవశ్యకాలు. ఒకటి లేనిదే రెండవది లేదు. అవి పరస్పర ఆశ్రితాలు, పరస్పర సంపూరకాలు, మ్యూచువల్లీ కాంప్లిమెంటరీ. ఈశోపనిషత్తు బోధించిన కర్మ వేదాలలోని యాజ్ఞిక కర్మకాండ కాదు. అవి అశాశ్వతమైన ఐహిక సుఖాలను లేదా అనిత్యమైన స్వార్గిక సుఖాలను కోరి చేసే కర్మలు. ఈశోపనిషత్తు బోధించే కర్మ అలా కాక నిస్వార్థంగా, నిష్కామంగా చేసే కర్మ. అందుచేత అది కర్మ కాని కర్మ, అకర్మ. ఈశోపనిషత్తు నిర్దేశించే జ్ఞానం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఉత్తమ కర్మ జ్ఞానానికి దారితీస్తుంది, జ్ఞానం ఉత్తమ కర్మకు దారితీస్తుంది. వాటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు ఈశోపనిషత్తు ఏమి చెబుతున్నదో తెలుసుకుందాము. ప్రతి ఉపనిషత్తుకు ముందు ఒక శాంతి మంత్రం ఉంటుంది. అదే శాంతి మంత్రంతో అది అంతమవుతుంది. శాంతి శాంతి అని ఈ రోజులలో కోరని వారు లేరు. కానీ అది ఈనాటి ప్రత్యేకత కాదు. ప్రపంచ శాంతి, మానవజాతి కళ్యాణం ఆ రోజులలో ఉపనిషత్కారుల ప్రగాఢ ఆశంసనం కూడా. ఈశోపనిషత్తు పూర్ణమదః పూర్ణమిదం అనే శాంతి పాఠంతో ప్రారంభమవుతుంది. అయితే దాని వివరణం ఈ అధ్యాయం చివర ఇస్తే మరింత సుబోధకం, సముచితం కాగలదని చివరి వరకు అట్టే పెడుతున్నాను. ఈశోపనిషత్తు ప్రారంభ మంత్రం మొత్తం ఉపనిషత్తులకు, మొత్తం వేదాంతానికి సంక్షిప్త రూపం లాంటిది. 1. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృధః కస్య స్విద్ధనం. అర్థం: ఈ చరాచర జగత్తు సర్వమును ఈశునిచే అంటే పరమాత్మచే ఆచ్ఛాదితమై ఉంది. అంటే ఒక వస్తువును దుప్పటి కప్పినట్టు కప్పి ఉన్నదని కాదు. యత్కించ జగత్యాం జగత్ అంటే మొత్తం జగత్తునే కాక జగత్తులోని ప్రతి వస్తువు లోపలి ప్రతి అణువును, అణువులోపలి భాగాలను అన్నిటినీ, అంతటినీ ఈశ్వరుడు అంటే పరమాత్మ ఆవరించి ఉన్నాడు. అంటే జగత్తులో ఈశుడు కానిది, ఈశుడు లేనిది, ఈశాచ్ఛాదితం కానిది ఏ కొంచెమైనా లేనే లేదు. ఈ సర్వం ఈశ్వరమయమే. అందుచేత సకల చరాచర ప్రపంచాన్ని, సుఖదుఃఖమయ జీవితాన్ని దానిచే పరిత్యక్తుడవై లేదా పరిత్యక్తురాలవై అనుభవించు. భుంజీథాః అంటే భుజించు అని. సకల జగత్తును పరిత్యాగం చేసి మరీ దాన్ని అనుభవించు. ఈ ఉపనిషత్తు చాలా చిత్రమైనది. పరస్పర విరుద్ధమైన ప్రతిపాదనల ద్వారా ఉన్నతతరమైన సత్యాన్ని ఆవిష్కరిస్తుంది, ఉపదేశిస్తుంది. థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్ అనబడే హెగెలియన్ పద్ధతిలో. త్యాగం చేసి అనుభవించడం ఏమిటి? మానవ జన్మ అన్న తర్వాత కర్మాచరణం, కర్మానుభవం తప్పవు. కర్మ చేయక తప్పదు, దాని ఫలం అనుభవించక తప్పదు. నేను సన్యాసం పుచ్చుకున్నాను, అడవుల్లోకి పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటాను అనే సర్వసంగ పరిత్యాగి కూడా శారీరక విధులను, ఏవో కొన్ని ప్రాపంచిక కర్మలను చేయక తప్పదు. కనీసం కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అనేదైనా తప్పదు. అయితే ఈ సర్వమును ఈశ్వరమయం, అంతా ఈశ్వరమయం, అంతా ఈశ్వరుడే కనుక ఆ ఈశ్వరార్పణ బుద్ధితో ఇది నాది కాదు, నా ఒక్కడిది కాదు అనే మానసిక సన్యాస బుద్ధితో సుఖదుఖాలను అనుభవించాలి, సత్కర్మలు చేయాలి. తేన త్యక్తేన భుంజీథాః అంటే అది అర్థం. అంతేకాదు మా గృధః కస్య స్విద్ధనం,
మరొకరి ధనాన్ని ఆశించవద్దు. నీదైన ధనాన్ని కూడా నిష్కామ బుద్ధితో అనుభవించు. ఇక నీది కాని ధనాన్ని అసలు ఆశించనే ఆశించకు. ఇతరుల ధనాన్ని ఆశిస్తే నీలో స్వార్థం ప్రవేశిస్తుంది. ఇతరులను కష్టపెట్టినవాడవు అవుతావు. అంటే సర్వం ఈశ్వరమయం అనే భావానికి వ్యతిరేకంగా ప్రవర్తించినవాడివి అవుతావు. నీకు న్యాయంగా చెందినా చెందవలసిన దాన్నే అనుభవించు. మిగిలిన దాన్ని పరిత్యాగం చెయ్యి. అంటే అది న్యాయంగా ఎవరికి చెందాలో వారికి ఇచ్చివెయ్యి. ఈ మంత్రంలో జ్ఞాన, కర్మ, నైతిక యోగాలు 3 ముప్పేట వేసుకుని ఉన్నాయి. ఈ విశ్వం సమస్తం ఈశ్వరమయం. ఇది జ్ఞానయోగం. దాన్ని నిష్కామ బుద్ధితో అనుభవించు. ఇది కర్మయోగం. పరుల ధనాన్ని ఆశించకు. ఇది నీతియోగం. ఈ 3 యోగాల త్రివేణి సంగమం ఈ మంత్రం. మహాత్మా గాంధీ ఈ మంత్రం నుంచే తన ట్రస్టీషిప్ సిద్ధాంతాన్ని సాధించాడు. ఒకడు ఒక పరిశ్రమ నెలకొల్పుతాడు. కార్మికుల శ్రమశక్తితో దానిపై లాభాలు ఆర్జిస్తాడు. ఆ లాభాలన్నీ అతని ఒక్కడివే కావు. అందులో కార్మికులకు వాటా ఉంది. ఆ లాభాలు అందరి సొత్తు. పెట్టుబడిదారు ఆ ధనానికి ట్రస్టీ మాత్రమే. ఇది కుహనా నీతి అని, దాని వెనుక క్యాపిటలిస్టు దోపిడీకి సమర్థన ఉందని, పెట్టుబడిదారుకు చెందిన లాభాలలో కార్మికులు వాటా కోరరాదనే ఈ సూత్రం బోధిస్తుందని కొందరు వాదించవచ్చు. కానీ అది అపవ్యాఖ్య మాత్రమే. ఇవాళ మార్క్సిజం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయినప్పటికీ మా గృధః కస్య స్విద్ధనం, పరుల ధనాన్ని ఆశించరాదు అనే నీతివాక్యంలో మార్క్సు నిర్వచించిన సర్ప్లస్ వాల్యూ ఎక్స్‌ప్లాయిటేషన్ థియరీ లాంటిది గర్భితమై ఉందని వ్యాఖ్యానించవచ్చు. ఈ త్రివేణి శ్లోకాన్ని ప్రపంచ సారస్వతంలోని మహావాక్యాలలో ఒకటిగా నేను పరిగణిస్తున్నాను. దీని తర్వాత వచ్చే శ్లోకం మరింత స్పష్టంగా ఈ ఉపనిషత్ సారాన్ని ఉపదేశిస్తుంది. 2 కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాహ ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. భగవద్గీతాకారుడిని ఉత్తేజపరిచిన మహాశ్లోకం ఇది. గాంధీజీకి ఇది జీవిత మార్గదర్శిని. బహుశా ఈ శ్లోకంతో ఉద్దీప్తి పొందే ఆయన 100 కాదు 125 ఏళ్లు జీవించాలని ఒకప్పుడు కోరుకున్నాడు. ఉపనిషత్తులలోని గొప్పతనం ఏమిటంటే అవి అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని దట్టించాయి. అది గొప్పే గాని దానివల్ల ఒక చిక్కు రాకపోలేదు. ఆ కొద్ది అల్పాక్షరాలకు ఎవరికి తోచిన అర్థాన్ని వారు చెప్పి ఎవరి మతాన్ని వారు ప్రతిష్ఠించుకున్నారు. శంకరుడు, రామానుజుడు ఇంకా ఇతరులు విభిన్న విరుద్ధ అర్థాలు చెప్పారు. కొందరు శివపరంగా, కొందరు వైష్ణవపరంగా, ఇలా రకరకాలుగా అర్థాలు చెప్పారు కూడా. ఆధునికులకు సాంప్రదాయికార్థాలు రుచించవు, అసంబద్ధంగా చాదస్తంగా కనిపిస్తాయి కూడా. అందుచేత ఈశోపనిషత్తులోని ఈ శ్లోకానికి కూడా సాంప్రదాయికేతర అర్థం చెప్పుకోవలసి ఉంది. తాత్పర్యం: మనిషి అయినవాడు కర్మలు చేస్తూ 100 ఏళ్లు బతకాలని కోరుకోవాలి. ఆ ఒక్క మార్గం ద్వారానే నరునికి కర్మఫలం అంటుకోదు. వివరణ: ఇక్కడ కర్మ అంటే యజ్ఞయాగాది కర్మలని సాంప్రదాయికులు అర్థం చెబుతారు. కానీ అది సరికాదు. యజ్ఞాదులకు ఉపనిషత్తులు వ్యతిరేకం. ఈ శ్లోకంలో కర్మలు అంటే ప్రాపంచికమైన సమస్త సత్కర్మలు. అంతేకాదు, మామూలు దేహ సంబంధమైన కర్మలు మాత్రమే కాదు, వాటితో పాటు కౌటుంబిక, సామాజిక కర్తవ్యాలు కూడా. అంటే మనిషి అయినవాడు తన దేహం పట్ల, తన కుటుంబం పట్ల, తాను నివసించే సమాజం, దేశం, ప్రపంచం పట్ల ఏ కర్తవ్యాలు అయితే చేయవలసి ఉంటుందో ఆ కర్తవ్యాలను కష్టమైన, నిష్ఠురమైన, అప్పటికి బాధ కలిగించిన, ఇష్టమైనా కాకపోయినా చేసి తీరాలి. ఏ కర్తవ్యం అని ప్రశ్న. కొన్ని కర్తవ్యాలను అర్జునుడి క్షాత్రధర్మం వలె సమాజమే నిర్ణయిస్తుంది. కొన్ని కర్తవ్యాలను దైహిక అవసరాలే నిర్ణయిస్తాయి. కొన్ని కర్తవ్యాలను మన అంతరాత్మ నిర్ణయిస్తుంది. వాటితో తాత్కాలికానందం పొందుదామనే కాంక్ష వల్ల కాక, కేవలం విద్యుక్త ధర్మం కనుకనే చేయడం వల్ల వాటి ఫలితం తాలూకు మాలిన్యం మనిషికి అంటుకోదు. నిస్వార్థంతో చేసిన విద్యుక్త కర్మ కర్మ కాదు, అది అకర్మ. అందుచేత కర్మ చేయనట్టే లెక్క. కనుక దాని ఫలితం మంచిదైనా చెడ్డదైనా నీకు అంటదు. ఉదాహరణకు, యుద్ధంలో సైనికుడు తన విధి నిర్వహణలో శత్రు సైనికుడిని సంహరిస్తాడు. అందులో స్వార్థం లేదు, దేశరక్షణ విధి ఒక్కటే ఉంది. అందుచేత హత్యాదోషం అతనికి అంటదు. అదే గీతలో కృష్ణుడు అర్జునునికి బోధించినది. ఉదాహరణకు, నీవు ప్రభుత్వోద్యోగివి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నీ విధి నీవు చెయ్యాలి. కానీ ఒక్కొక్కసారి ఆ నిబంధనలు సంఘానికి హానికరంగా ఉండవచ్చు. అప్పుడు ఆ నిబంధనలను ఉల్లంఘించడం, అమలు చేయకపోవడం నీ కర్తవ్యం అవుతుంది. అప్పుడు ఆ నిబంధనోల్లంఘన దోషం ఉన్నత దృష్టితో చూచినప్పుడు నీకు అంటుకోదు. ఈ శ్లోకాన్ని బట్టి ఈశోపనిషత్తు కర్మకు కర్తవ్యానికి ఎంతటి ప్రాధాన్యం ఇచ్చిందో గ్రహించవచ్చు. భారతీయ వేదాంతం అకర్మణ్యత్వాన్ని, సోమరితనాన్ని, పెసిమిజాన్ని బోధిస్తుందని కొందరు చేసే వాదం అబోధ ప్రేరితమని కూడా గ్రహించవచ్చు. భారతీయ వేదాంతం కర్మ మార్గాన్ని బోధించింది, కర్తవ్య మార్గాన్నే నిర్దేశించింది. దీనికి ఆధార సూత్రం ఈ ఉపనిషత్తులోనే ఉంది. క్లుప్తతతో క్లిష్టత. వైదిక ఉపనిషద్ వాంగ్మయంతోనూ తాత్విక తదితర సూత్ర వాంగ్మయంతోనూ ఒక గొప్ప చిక్కున్నది. ఆ రుక్కులు గాని, శ్లోకాలు గాని, సూత్రాలు గాని ఎంత క్లుప్తంగా, ఎంత అందంగా ఉంటాయో అంత క్లిష్టంగా, కష్టంగా ఉంటాయి. ఒక మంత్రాన్ని, సూత్రాన్ని ఎన్ని విధాలుగానైనా అర్థం చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగానైనా అర్థం చెప్పవచ్చు. ఎవరి అర్థం వారికి రుచిగా ఉంటుంది. ఎదుటివారి అర్థం అరుచిగా, అసమ్మతంగా ఉంటుంది కూడా. అందుకే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు మొదలైన వాటికి వచ్చినన్ని భాష్యాలు, వ్యాఖ్యానాలు ఇంకా ఏ వాంగ్మయానికి రాలేదు. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు పాండిత్యం కొద్దీ వ్యాఖ్యానం. ప్రాచీనార్యులు మానవుని సహజాయుర్దాయాన్ని 100 సంవత్సరాలుగా నిర్ణయించారు. వైదిక వాంగ్మయంలో శరదశతం, శతమానం భవతి శతాయుష్యః ఇత్యాది పలుకులు తరచుగా వినవస్తాయి. ఈశోపనిషత్తు 2వ మంత్రం జిజీవిషేచ్చతగం సమాహ అని నిర్దేశించింది. అంటే మానవుడు 100 ఏళ్లు జీవించాలని కోరుకోవాలి అన్నది. అంటే అయాచితంగా లభించిన సృష్టిలోకెల్లా ఉత్తమమైన మానవ జీవితాన్ని రోయరాదు. దాన్ని నిండుగా పండుగలా జీవించాలి తప్ప జీవితం నుంచి వేళకాని వేళలో తప్పించుకుని పోవాలని ప్రయత్నించరాదు అంటూ ఆత్మహననానికి పాల్పడేవారిని ఈ ఉపనిషత్ తృతీయ మంత్రం ఇలా నిరసిస్తున్నది. అసూర్య నామతే లోక అంధేన తమసా వృతాః తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఈ మంత్రంలో ఒక పాఠభేదం పానకంలో పుడకలాగా అడ్డు వస్తుంది. అసూర్య నామతే అనే పాఠాంతరం కొన్ని ప్రచురణలలో కనిపిస్తున్నది. అంటే అసురులతో కూడిన లోకాలు అని అర్థం. అది నాకు అంతగా రుచించలేదు. అసూర్యానామతే అనే పాఠభేదమే సముచితంగా ఉన్నది. అంటే అసూర్యమైన, అంటే సూర్యరహితమైన, చీకటైన అని అర్థం. ఎందుకంటే అంధేన తమసావృతాః అని తమస్సు ప్రసక్తి ఉండగా అసూర్యం, సూర్యరహితం అనే పాఠమే సముచితంగా ఉంటుంది తప్ప ఇక్కడ అసురుల ప్రమేయం ఎందుకు వస్తుంది? అయితే శరత్తులు, వసంతాలు జీవించాలని కోరుకోకుండా జీవితం పట్ల విరక్తితో, నిరాశతో ఆత్మహత్యకు పాల్పడే జనులు ఏమవుతారు? వారు మరణానంతరం అంధతమస్సు చేత ఆవరించబడిన అసూర్య అని పిలవబడే చీకటి లోకాలకు వెళతారు. ఇది నాకు తోచిన అర్థం కాగా, సాంప్రదాయికార్థంలో ఆత్మహనులు లేదా ఆత్మహంతలు అంటే అనశ్వరమైన ఆత్మ అంటూ ఒకటి ఉన్నదని ఎరుగని, ఆత్మజ్ఞానం లేని, ఆత్మ నిత్యత్వాన్ని గుర్తించలేని, అశాశ్వత ఐహిక సుఖలాలసులైన అజ్ఞానులు. వారు ఆత్మహంతలతో సమానులని, మరణానంతరం అంధతమో లోకాలకు వెళతారు అని అర్థం. కానీ 100 ఏళ్ల కర్మణ్య జీవితాన్ని పేర్కొన్న 2వ శ్లోకం తర్వాత ఈ శ్లోకం వచ్చినందున జీవితం పట్ల విరక్తితో ఆత్మహత్యా పాపానికి పాల్పడేవారు అని కూడా అర్థం చెప్పవచ్చునని విజ్ఞులైన వారికి విన్నపం. ఆత్మజ్ఞానం లేనివారిని ఆత్మహంతలుగా నిందించడం కంటే ఈ అర్థమే బాగున్నదని, ముఖ్యంగా 2వ మంత్రంతో కలిపి చదివినప్పుడు ఆ అర్థం చక్కగా నప్పుతుందని నా అభిప్రాయం. మొత్తంపై మానవుడు ఆత్మజ్ఞాన సాధనలో నిమగ్నుడై తనకు ప్రకృతి నిర్ణయించిన శతాయుర్దాయాన్ని సత్కర్మలతోనూ నిర్దిష్ట కర్తవ్య నిర్వహణలోనూ గడపాలన్నది దీని అంతరార్థమని, అలా గడపనివారు ఆత్మహనులని, లేక ఆత్మహత్య చేసుకునేవారితో సమానులని, లేదా ఆత్మ ఉనికిని తిరస్కరించేవారు అని ఈ మంత్రార్థం. ఈ క్రింది 2 సూత్రాలతో ఆత్మ పదార్థ స్వభావాన్ని గురించి ఈశోపనిషదృషి ఇలా చెబుతున్నాడు. పారాడాక్సులు. 4వ మంత్రం
అనేజదేకం మనసోజవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యానత్యేతి తిష్ఠత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఉపనిషత్తులలో మరొక విశిష్టత ఏవంటే విరుద్ధ వాక్యాలను ఢీకొట్టించడం ద్వారా సత్యాన్ని ఆవిష్కరించడం. ఈ పద్ధతి గ్రీకులలోనూ ఉండేది. వివరణ: ఆత్మ ఏక పదార్థం, అంటే దానిలో భాగాలు అంటూ లేవు. ఉన్నా అవి సముద్రంలో అలలలాంటివి. అది ఒకటే, ఇట్స్ ఎ హోల్. అది అనేజత్, అంటే కదలదు, నిశ్చలం. ఎందుకని? ఏ వస్తువైనా ఎక్కడికి కదులుతుంది? తాను లేని చోటులోకి కదులుతుంది. మరి మొత్తం ఉన్నదంతా ఆత్మ ఒకటే అయినప్పుడు, అది లేని చోటు అంటూ లేనప్పుడు ఆత్మ ఎక్కడికి కదులుతుంది? కనుక ఇట్ మూవ్స్ నాట్. అయితే అది మనోధిక వేగవంతం కూడా. మనోవేగాన్ని మించినది లేదు కదా. కానీ ఆత్మ మనస్సు కంటే వేగవంతం. ఎందుకంటే అంతటా ఆత్మే నిండి ఉన్నప్పుడు అది ఫలానా చోటి నుంచి ఫలానా చోటికి బయలుదేరడం అనే ప్రశ్న లేదు. ఏమంటే అది బయలుదేరే సమయానికి చేరవలసిన చోట కూడా అది వరకే ఉన్నది. ఇది ఆత్మ సార్వత్రికతను ఉద్ఘాటించడానికి ఉపయోగించిన ఒక పారాడాక్సికల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, విరోధాభాస పద్ధతిగా అర్థం చేసుకోవాలి. ఇందులో దేవా అనే మాట వచ్చింది. అంటే దేవతలు అని కొందరు అర్థం చెబుతారు. కానీ దానికి ఇంద్రియాలు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఆత్మను ఇంద్రియాలు కూడా పరుగెత్తి అందుకోలేవు. ఎందుకంటే అవి ఫలానా చోటికి వెళ్ళేసరికి అక్కడ ఆత్మ ఉంటుంది. అది అంటే ఆత్మ నిశ్చలంగా ఉంటుంది, కానీ అన్నిటినీ దాటి పరిగెడుతుంది. అది ఉండడం చేతనే విశ్వశక్తి లేదా ప్రాణశక్తి మాతరిష్వ సర్వ ప్రాణుల కార్యకలాపాలన్నిటినీ భరిస్తున్నది. అంటే సమస్తానికి ఆత్మయే శక్తిదాయిని అని అర్థం. సుప్రసిద్ధమైన 5వ శ్లోకం పైభావాన్నే మరింతగా విస్తరిస్తూ మరింతగా విరుద్ధ వాక్యాలు కలిగి ఉన్నది. చూడండి. 5వ మంత్రం: తదేజతి తన్నైజతి తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. అర్థం: అది చలిస్తున్నది, అది చలించడం లేదు. అది దూరాన ఉన్నది, అది దగ్గరలో ఉన్నది. అది అన్నిటి లోపల ఉన్నది, అది అన్నిటి వెలుపల ఉన్నది. వివరణ: అది అంటే ఆత్మ పదార్థం. పదార్థం అంటే మామూలు వస్తువని కాదు. పదం యొక్క అర్థమే పదార్థం. ఆత్మ అనే పదం ఏ అర్థాన్ని అయితే సూచిస్తున్నదో ఆ అర్థం స్ఫురింపజేసే వస్తువు అన్నమాట. ఆ ఆత్మ పదార్థం కదులుతున్నది. అంటే ఆత్మ యొక్క అభివ్యక్తి అయిన ఈ నామరూప జగత్తు, దానిలోని ప్రతి వస్తువు కదులుతుంది. కానీ నిజంగా అది కదలడం లేదు. ఎందుకంటే జగత్తులో ఎంత నామరూప వస్తు వైవిధ్యం కనిపించినప్పటికీ అన్నీ ఏకాత్మ పదార్థమే కనుక ఈ మొత్తం కదలడం లేదు. కదలడం అంటే తాను లేని చోటుకే కదా. అది లేని చోటు లేదు కనుక ఆ విషయం ఎరిగినవాడు అది కదలడం లేదనే గుర్తిస్తాడు. అది దూరంగానూ దగ్గరగానూ కూడా ఉన్నది. ఆత్మ స్వభావం ఎరుకలేనివాడికి ఆత్మ ఎంతో దూరంగా అనభిగమ్యంగా ఉంటుంది. కానీ ఎరుక కలవానికి ఆత్మ తన సమీపంలోనే, తనలోనే తానుగానే ఉంటుంది. ఆత్మ అన్ని వస్తువుల లోపల ఉన్నది. బాహ్య దృష్టికి కనిపించే వస్తువులన్నిటి లోపల అది ఉన్నది. అలాగే అన్ని వస్తువుల వెలుపల కూడా ఉన్నది. అంటే అది లేని చోటు లేదని అర్థం. ఇంతవరకు చెప్పినదంతా పారభౌతిక తత్వం, మెటాఫిజిక్స్. మరి దాని జ్ఞానం అంటే దాన్ని తెలుసుకోవడం మానవునికి జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? పైన చెప్పిన మెటాఫిజికల్ సత్యాలను వాటి తార్కిక పర్యవసానం అంటే లాజికల్ కన్క్లూజన్ వరకు ఈ క్రింది 2 శ్లోకాలు తీసుకుపోతున్నాయి. ఆధునికులు తరచుగా ప్రయోగించే మాటలలో ఒకటి హ్యూమనిజం, మానవతావాదం. అంటే మానవుడు తోటి మానవుడిని మొదట తోటి మానవుడిగా గుర్తించాలి, తర్వాతనే తక్కిన భేదాలన్నీ. కాగా కొన్ని వేల ఏళ్ల నాటి ఈ క్రింది 2 శ్లోకాలలో మానవతావాదం ఎంత ఉన్నతంగా ఉదాత్తంగా వ్యక్తమైందో, మానవతావాదాన్ని కూడా అతిక్రమించి సమస్త ప్రాణి సమానత్వవాదంగా ఎలా అభివ్యక్తమైందో చూడండి. 6వ శ్లోకం: యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. అర్థం:
ఎవరైతే అన్ని భూతాలను ప్రాణులను తనలోనే దర్శిస్తాడో, అన్ని భూతాలలోనూ అనగా సమస్త జీవులలోనూ తననే దర్శిస్తాడో వాడు దేనివల్లను జుగుప్సితుడు కాడు, అంటే దేన్ని ఎవరినీ ద్వేషించడు. వివరణ: ఇంతకంటే మహత్తర మానవతావాదం మరి లేదు. ఇంతవరకు చెప్పినదేమంటే ఆత్మ కానిది అంటూ లేదు, అన్నీ తానే. ఈ ఎరుకతో అన్ని ప్రాణులలో, అందరు మానవులలో తానే ఉన్నానని ఎవడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో, అలాగే అన్ని ప్రాణులు అందరు మానవులు తనలోనే ఉన్నట్టు గ్రహిస్తాడో అట్టివాడు ఎవరిని ద్వేషిస్తాడు? తనను తాను ఎవడూ ద్వేషించుకోడు కదా. అంటే ఆ విధమైన ఆత్మజ్ఞానానుభవంతో సమస్త ప్రాణులను ప్రేమించాలని ఈ శ్లోకభావం. ఈ భావాన్నే మరొక విధంగా పునరుద్ఘాటన చేస్తున్నాడు ఈశావాస్య ఋషి. 7వ శ్లోకం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశ్శోకః ఏకత్వమనుపశ్యతః. అర్థం: జ్ఞాని అయినవాడు సర్వభూతాలు అనగా ప్రాణులు ఆత్మగానే అంటే తానుగానే తెలుసుకోగలుగుతాడు. అటువంటి వాడికి అంటే ఈ లోకంలోని అనంత వైవిధ్యంలో ఏకత్వాన్ని దర్శించిన వాడికి మోహం అటాచ్మెంట్ ఏమిటి, శోకం ఏమిటి? ఈ లోకంలో అన్నీ నీవే, అంతటా నీవే, నీవు కానిది లేదు. ఈ జ్ఞానాన్ని అనుభవం ద్వారా దర్శించిన వాడికి ఇది నాది, ఇది నీది, ఇది నాకు కావాలి అనే మోహం ఉండదు. నాకు చెందిన ఈ వస్తువు పోయిందే అనే దుఃఖమూ ఉండదు. ఈ క్రింది శ్లోకం ఆత్మ ఎటువంటిదో ఎటువంటిది కాదో నిరూపించడానికి ప్రయత్నిస్తున్నది. భగవద్గీతను ప్రభావితం చేసిన శ్లోకాలలో ఇదొకటి. 8వ శ్లోకం. సపర్యగాచ్ఛుక్రమకాయమవ్రణమస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయంభూర్యాధా తద్యతోర్ధాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః. అర్థం: ఆత్మ సర్వవ్యాపి, ప్రకాశించేది. అది అకాయం అంటే దానికి శరీరం లేదు. అది అవ్రణం అంటే దానికి గాయం తగలదు. అమాంసలం పరిశుద్ధమైనది, పాపం చేత కలుషితం కానిది. ఆత్మ కవి అయినది అంటే క్రాంతదర్శిని. అది మనీషి అంటే సమస్తం తెలిసిన జ్ఞాని. అన్నింటితో కూడినది, స్వయంభువమైనది. యథావిధిగా అనాదిగా అనంత సంవత్సరాల వరకు ఈ సమస్త విశ్వంలోని అన్ని వస్తువులకు ప్రాణులకు తమ తమ విధులను నిర్దేశించినట్టిది. ఇప్పుడు 6 విచిత్ర మంత్రాలు వస్తాయి. జ్ఞాన కర్మ మార్గాల ఏకత్వాన్ని, అవిభాజ్యతను, పరస్పరాధారితత్వాన్ని ఇవి బోధిస్తాయి. ఉపనిషత్తులు కేవలం మెట్టవేదాంతమని, ఐహిక దైహిక జీవితాన్ని అవి అలక్ష్యం చేసి కేవలం మోక్షం పట్లనే దృష్టిని కేంద్రీకరించాయని వాదించేవారికి ఈ శ్లోక షట్కం కనువిప్పు కలిగిస్తుంది. 9వ శ్లోకం. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఉవిద్యాయాం రతాః. అర్థం: ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో వారు అంధతమస్సు అనగా కారు చీకటిలో ప్రవేశిస్తారు. కానీ ఎవరైతే విద్యారతులై అంటే విద్యలోనే ఆనందం పొందేవారై ఉంటారో వారు అంతకంటే ఎక్కువైన నిబిడాంధకారంలో పడిపోతారు. వివరణ: ఈ శ్లోకం మొదట చదవగానే కొంచెం తికమక కలుగుతుంది. ఉపనిషత్కర్త ఉద్దేశం గ్రహిస్తే ఇందులోని వైచిత్రికాస్త విచ్చిపోతుంది. మామూలుగానే వేదాంత పరిభాషలో విద్య అంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. అవిద్య అంటే విద్య కానిది. కనుక యజ్ఞయాగాది కర్మకాండ, దానికి సంబంధించిన పరిజ్ఞానం. ఆధునిక కాలానికి తగిన విధంగా అర్థం చెప్పుకోవాలంటే అవిద్యకు అర్థం నిత్య జీవితానికి సంబంధించిన కర్మలు, కర్తవ్యాలు, వాటికి సంబంధించిన విజ్ఞానం. వేదాంతం ప్రాపంచిక కర్మలు, వ్యవహార జ్ఞానం కంటే బ్రహ్మజ్ఞానానికి ఎక్కువ స్థానం ఇస్తుంది కదా. అయినా పై మంత్రంలో అవిద్య అంటే ప్రాపంచిక కర్మలు, వ్యవహార జ్ఞానాన్ని ఉపాసించేవారు చీకటిలో ప్రవేశిస్తారని, విద్య అనగా బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం, వాటిని ఉపాసించేవారు దానికంటే అధికమైన తమస్సులో పడిపోతారని చెప్పబడిందే. ఇదెలా పొసగుతుంది? అవిద్య కంటే విద్య గొప్పది కదా. అయినా అవిద్యావంతుని కంటే ఎక్కువ చీకటిలో విద్యావంతుడు ఎందుకు పడిపోతాడు? దీనికి ఇలా అర్థం చెప్పుకోవాలి.
బ్రహ్మజ్ఞానం గొప్పదే, కానీ కర్మతో సమన్వయించనప్పుడు అది అసంపూర్ణంగానే ఉండిపోతుంది. దాన్ని మాత్రమే ఉపాసించేవాడు ప్రాపంచిక కర్మలను మాత్రమే అనుష్ఠించేవాడికంటే ఎక్కువ చీకటిలో పడిపోతాడు. 10వ శ్లోకం. అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణం ఏనస్తద్విచచక్షిరే. అర్థం: విద్య అనగా బ్రహ్మ విద్య చేత ఒక ఫలితం లభిస్తే అవిద్య అనగా ప్రాపంచిక విద్య చేత మరొక విధమైన ఫలితం మానవునికి లభిస్తుంది. ఈ విషయం ధీమంతులైన వారు వివరించగా విని ఉన్నాము. 11వ శ్లోకం. విద్యాం చా విద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. అర్థం: ఎవడైతే విద్యను అవిద్యను కూడా అధ్యయనం చేస్తాడో అతడు అవిద్య అనగా ప్రాపంచిక విద్యలు చేత మృత్యువును జయిస్తాడు. విద్య అనగా బ్రహ్మజ్ఞానం చేత అమృతత్వాన్ని పొందుతాడు. వివరణ. ఈ శ్లోకంలో ఇంతకు ముందు కలిగిన తికమక తొలగిపోవడమే కాక ఒక ఉదాత్త అర్థం కూడా సిద్ధిస్తుంది. అవిద్య అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన సమస్త విద్యలు, అలాగే నిత్య జీవితంలో విధిగా అనుష్ఠించవలసిన సాధారణ కర్మలు, నైతిక కర్తవ్యాలు మొదలైనవి. ఇవి ఎన్నటికీ విస్మరించరానివి. ఆ విద్యలను అధ్యయనం చేయవలసిందే. వాటి సహాయంతో నిత్య జీవితాన్ని సుఖమయం చేసుకోవలసిందే. మానవుడు తనకు తాను అంతరాత్మ ప్రబోధానుసారం నిర్దేశించుకున్న కర్తవ్యాలను లేదా సంఘం నిర్దేశించిన విధులను నిర్వర్తించవలసిందే. అయితే అంతటితోనే తృప్తి పడినవారు తిరిగి తిరిగి జనన మరణ చక్రనేమి రూపమైన సంసార తమస్సు నుంచి విముక్తి మాత్రం పొందలేరు. అలాగే ఒక మానవుడు ఐహిక దైహిక జీవితాన్ని రోసి దాని పట్ల జుగుప్సతో విరక్తితో కేవలం బ్రహ్మజ్ఞానం సముపార్జించుకొని ముముక్షు మార్గాన పయనించదలుచుకున్నవాడైతే అతడు మొదటివానికంటే ఎక్కువ గాఢమైన తమస్సులో పడిపోతాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత ముఖ్యమో ఆది భౌతిక విజ్ఞానం అంతే ముఖ్యమైనది. ఏ ఒక్కదాన్ని అలక్ష్యం చేయరాదు. ఆ రెండింటినీ సమాన భక్తి శ్రద్ధలతో ఉపాసించినవాడే అమృతత్వాన్ని అధిగమించగలుగుతాడు. విద్య అవిద్యల ఏకకాల సంయుక్తత మాత్రమే మోక్షప్రాప్తి హేతువు కాగలదు. 12వ శ్లోకం. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమో య ఉ సంభూత్యాం రతాః. అర్థము వివరణ. ఇది దీని తర్వాత వచ్చే 2 మంత్రాలు ఇంతకు ముందటి 3 మంత్రాలలోని విషయాలని పునరుద్ఘాటిస్తున్నాయి. కానీ మాటలు అర్థం తిరగబడ్డాయి. ఎవరైతే అసంభూతి అనగా అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మని మాత్రమే ఉపాసిస్తారో వారు అంధకారంలో ప్రవేశిస్తారు. కాగా సంభూతిని అనగా సగుణ సాకార బ్రహ్మాన్ని లేదా పాంచభౌతిక జగతిని మాత్రమే ఉపాసించేవారు అంతకంటే గాఢమైన అంధకారంలో పడిపోతారు. 13వ శ్లోకం. అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణం ఏనస్తద్విచచక్షిరే. అర్థం: సంభూతి అనగా జగత్తును ఉపాసించడం వల్ల ఒక ఫలితం, అసంభూతి అనగా పరబ్రహ్మని ఉపాసించడం వల్ల మరొక విధమైన ఫలితం సంభవిస్తాయని విజ్ఞులైన వారు చెప్పగా మేము విన్నాము. 14వ శ్లోకం. సంభూతించ వినాశం చ యస్తద్వేదో భయగం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. అర్థం వివరణ. ఈ మంత్రం అన్నిటికంటే తికమక కలిగిస్తున్నది. పై రెంటిలో వలె సంభూతి అసంభూతి అని కాక సంభూతి వినాశం అని ఋషి పేర్కొన్నాడు. సంభూతి అంటే పుట్టుక కలిగిన ప్రపంచమైతే వినాశమేమిటి? అది కూడా ప్రపంచమే కావాలి కదా. ఈ సందిగ్ధతను తొలగించడానికి శంకరుడు తన భాష్యంలో మంత్రాదిలో సంభూతిని ఆ లోపించిన అసంభూతిగా చదువుకోమన్నాడు. అప్పుడు మానవుడు వినాశం అంటే పాంచభౌతిక జగత్తు ఉపాసన వల్ల మృత్యువును తరించి అసంభూతి అనగా నిర్గుణ పరబ్రహ్మ వల్ల అమృతత్వం పొందుతాడు అని అర్థం సమకూరుతుంది. ఒక పదంలోని ప్రథమాక్షరాన్ని ఇలా వదిలివేయడాన్ని భాషాశాస్త్రంలో ఎఫీసిస్ అంటారు. ప్రార్థన మంత్రాలు. 15వ శ్లోకం. హిరణ్యయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం
తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఇది చాలా గొప్ప ప్రార్థన శ్లోకాలలో ఒకటి. ఇందులో పూషుడు అనగా పోషకుడు అయిన సూర్యుని ఉద్దేశించిన ప్రార్థన ఉంది. సత్యం అనే దాని ముఖం హిరణ్మయమైన అనగా బంగారపు పాత్రచేత మూసివేయబడి ఉంది. ఓ సూర్యుడా, దాన్ని దర్శించడానికి వీలుగా ఆ ప్రలోభకారకమైన కాంచన పాత్రను తొలగించు. వివరణ: ఇంద్రియ మనోగోచరము అవుతున్న ఎన్నో ఆకర్షణలతో ప్రలోభాలతో కూడి ఉన్న ఈ పాంచభౌతిక లోకం అనే బంగారు మూత అన్నిటికీ అతీతమైన సత్య పదార్థం యొక్క అసలు స్వరూపాన్ని దర్శించనీయకుండా మూసివేసింది. అంటే ఈ భౌతిక సుఖాలనేవి ఆముష్మికానుభవానికి అడ్డుపడుతున్నాయి. అలా అవి అడ్డుపడకుండా వాటి నుంచి నాకు అనురక్తిరహితమైన అనుభవాన్ని మాత్రమే కలుగజేయవలసిందని ఈ ఉపనిషత్కర్త సూర్యుడిని వేడుకుంటున్నాడు. చర్మచక్షువులకు దుర్నిరీక్షుడైన సూర్యుడిని ఇక్కడ పారమార్థిక సత్యానికి మార్గదర్శి అనే సంకేతంగా గ్రహించాలి. 16వ శ్లోకం. పూషన్నే కర్షే యమసూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ తేజోయత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యో సావసౌ పురుషః సోహమస్మి. ఉపనిషదృషి ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ సూర్యుడా, ఏకర్షి, సమస్తాన్ని నియంత్రించేవాడా, ప్రజాపతి సుతుడా, నీ కాంతిని ఉపసంహరించుకో. నీ కాంతి చేత నిన్ను చూడలేకపోతున్నాను. నీ కాంతిని తగ్గిస్తే నీ కళ్యాణతమ రూపాన్ని చూడగలను. నీలో ఉండే తత్వం నేనే అని గ్రహించగలను. 17వ శ్లోకం. వాయురనిలమమృతమధేదం భస్మాంతం శరీరం ఓం క్రతోస్మర కృతగుం స్మర క్రతోస్మర కృతగుం స్మర. ఈశావాస్య ప్రవక్త అయిన ఋషి అవసానకాలం ఆసన్నమైన సమయంలో కోరదగిన కోర్కెను ఇలా ఉద్ఘాటిస్తున్నాడు: నా ప్రాణం అనంత వాయువులలో లీనమైపోవాలి. నా ఈ శరీరం భస్మాంతమైనట్టిది, అంటే అది చివరికి బూడిదగానే మిగులుతుంది. ఓ మనసా, పరమాత్మను స్మరించుకో. నీ పూర్వకర్మలను స్మరించుకో. ఓ మనస, పరబ్రహ్మను మరొక్కసారి స్మరించుకొని నీ పూర్వకర్మలను మరొక్కసారి స్మరించుకో. 18వ శ్లోకం. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోధ్యస్మగ్న్యురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. ఈశోపనిషత్తు ఈశావాస్యమైన ఈ జగత్తులో మానవునికి త్యాగపూర్వక జీవితానుభవ బోధనతో ప్రారంభమైంది. ఇప్పుడు జీవిత అవసాన దశ ఆసన్నమైనప్పుడు మరణానంతరం భౌతిక కాయాన్ని దహించేది అగ్ని కనుక అగ్నిని ఉద్దేశించి చేస్తున్న ప్రార్థనతో అది అంతమవుతున్నది. ఓ అగ్ని, మమ్మల్ని ఇక ఎన్నటికీ తిరిగిరాని మంచి మార్గాన తీసుకుపో. నీకు మా పూర్వకృత కర్మలన్నీ తెలిసినవే. వంచనపూరితమైన పాపాల ఆకర్షణ నుంచి మమ్మల్ని రక్షించు. ఇందుకోసం నీకు మరల మరల అనేక నమోవాకాలను తెలియజేస్తున్నాము. ఈ అంతిమ శ్లోకంలో ఈశావాస్య ఋషి జన్మరాహిత్య స్థితిని, శాశ్వత విముక్తిని కోరుకుంటున్నాడని భావం. ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తుకు ప్రారంభంలోనూ అంతంలోనూ గురువు, ఆయన సన్నిధిని ఉపస్థితుడైన శిష్యుడు కలిసి పఠించే సుప్రసిద్ధ శాంతి మంత్రం గురించి తెలుసుకుందాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ మంత్రంలో ఉపనిషదృషులు మొత్తం అద్వైత వేదాంత సారమంతా పూరించారు. అర్థం: పూర్ణమదః, అది పూర్ణం. పూర్ణమిదం, ఇది పూర్ణమే. ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణం ఉద్భవించింది. ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణాన్ని తీసివేస్తే తిరిగి పూర్ణమే మిగులుతుంది. వివరణ: అది అంటే విశ్వమంతా నిండి విశ్వానికి అతీతంగా, ఆధారంగా, కారణంగా ఉన్న పరబ్రహ్మ. అది సంపూర్ణం. దానిలో కించిత్తైనా కొరత లేదు. ఇది అంటే ఆ పరమాత్మ తన్ను తాను అభివ్యక్తం చేసుకున్న ఈ సమస్త జగత్తు. ఇది సాక్షాత్తు పరమాత్మ అభివ్యక్తియే కనుక దానివలే ఇది కూడా పరిపూర్ణం. ఇందులోనూ కొరత లేదా పూరించవలసింది ఏదీ లేదు. ఆ పరిపూర్ణమైన బ్రహ్మం నుంచే ఈ పరిపూర్ణమైన జగత్తు ఉద్భవించింది. విశేషం ఏమిటంటే ఆ పూర్ణ బ్రహ్మ నుంచి ఈ పూర్ణ జగత్తును తీసివేస్తే మిగిలేది కూడా పూర్ణమే, బ్రహ్మమే. దీనికి ఇంకొక అర్థం కూడా చెప్పవచ్చు.
పూర్ణమదః అంటే పరమాత్మ పూర్ణం, పూర్ణమిదం అంటే ఈ జీవాత్మ పూర్ణం. ఆ పరమాత్మ నుంచే ఈ జీవాత్మ ఆవిర్భవించింది. ఆ పరమాత్మ నుంచి ఈ జీవాత్మను తీసివేస్తే మిగిలేది కూడా పూర్ణాత్మ మాత్రమే. అంటే పరమాత్మ జీవాత్మ ఒకటేనని, వాటి మధ్య భేదం లేదని అర్థం. ఈ మంత్రం తర్వాత ఈ ఉపనిషత్తు ఈశావాస్యమిదం సర్వం, ఈశుని అనగా పరమాత్మ చేత ఈ సమస్త జగత్తు ఆచ్ఛాదితమై ఉంది అనే ప్రతిపాదనతో ప్రారంభమవుతుంది. అంటే ఈ శాంతి మంత్రానికి అది వివరణ అన్నమాట. అలాగే ఆ అనంతాత్మతో జీవాత్మ విలీనమైపోయి తాదాత్మ్య స్థితిని పొంది పూర్ణత్వాన్ని పొందాలనే ఆకాంక్షపూర్వక ప్రార్థనతో ఈ ఉపనిషత్తు ముగుస్తుంది. ఈ విధంగా ఈశోపనిషత్తు ఒక సార్థకమైన ఆది, ఒక సార్థకమైన అంతం కలిగి సకల ఉపనిషత్తులకు మకుటాయమానమై విరాజిల్లుతున్నది. 2,500 సంవత్సరాలకు పైగా తరతరాల వారిని ముగ్ధులను ఉత్తేజితులను చేస్తూ నేటికి నిత్య నూతనార్థానీకాన్ని స్ఫురింపజేస్తూ మార్మికత ధార్మికతల రథ్య మధ్య నిరంతర ఆకర్షణతో ప్రకాశిస్తూ ప్రబోధిస్తూ భారతీయ జిజ్ఞాసువులను ప్రచోదిస్తూ అలరిస్తున్నది. ఓం శాంతి శాంతి శాంతి. విశ్వదర్శనం భారతీయ చింతన 14వ అధ్యాయం సమాప్తం.